హలో అందరికీ. ఓన్లీ రాగి పిండితో రాగి ముద్ద చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా టీ గ్లాస్‌తో ఒక ముప్పావు వంతు వరకు రాగి పిండి తీసుకోవాలి. ఇప్పుడు ఆ రాగి పిండిని ఒక చిన్న గిన్నెలో వేసుకోవాలి. అలాగే మనం ఏ గ్లాస్‌తో అయితే రాగి పిండి తీసుకుంటున్నామో, అదే గ్లాస్‌తో 2 గ్లాసుల వాటర్ వరకు ఒక మందపాటి గిన్నెలో పోసుకోవాలి. మనం రాగి ముద్ద చేసుకునే గిన్నె ఎప్పుడూ కూడా మందంగా, అలాగే హ్యాండిల్స్ ఉండేట్టుగా చూసుకోవాలి. అప్పుడు రాగి పిండి కలిపేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న రాగిపిండిలోంచి ఒక 1½ స్పూన్ రాగిపిండి తీసుకొని వేరే గిన్నెలోకి కొద్దిగా వాటర్ పోసుకొని ఈ పిండి అంతటిని కూడా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలన్నమాట. అసలు కొంచెం కూడా ఉండలు లేకుండా నీట్‌గా మిక్స్ చేసి ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని ఇలాగ వాటర్ బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ పిండి అంతటిని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు బాగా ఉడకనివ్వాలి. బాగా బబుల్స్ వచ్చేంత వరకు బాగా మరగనివ్వాలి. ఇప్పుడు ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత మన రాగి పిండి పైన వేసుకోవాలి. ఇప్పుడే కలుపుకోకూడదు. జస్ట్ పైన వాటర్ పైన వేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు వదిలేయాలి. అప్పుడు ఆవిరికే రాగి పిండి అనేది మెత్తగా ఉడికిపోతుందనమాట. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత చూసారు కదా, మొత్తం రాగి పిండి అంతా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం ఒక మంచి గరిటె తీసుకొని అలా కలుపుతూ ఉండాలి. ఒక్కసారి కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. వదిలేసిన తర్వాత ఇప్పుడు ఆ గిన్నెని పక్కకు తీసుకొని నీట్‌గా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అవుతుంది. ఇప్పుడు కొంచెం వాటర్ తడి చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోవాలి. 2, 3 సార్లు ట్రై చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. అలాగే ఈ రాగి ముద్దతో నేను చికెన్ కర్రీ చేశాను. సూపర్‌గా ఎంజాయ్ చేయొచ్చు. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్‌ని ఫాలో చేయండి. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి.